పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మే 5వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా అంతటా మొక్కలు నాటి, సీడ్ బాల్స్ వినియోగం, సైకిల్ ర్యాలీలు ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు భీమవరంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తన మాతృమూర్తి పేరిట మొక్క నాటారు. మంత్రి ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్పై కార్యక్రమాలలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలోనూ, నెగ్గిపూడిలలో ఆచంట శాసనసభ్యుడు పితాని సత్యనారాయణ నెగ్గిపూడిలో మొక్కలు నాటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల విజయాలను ప్రజలకు వివరించాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. భీమవరంలో జూన్ 2వ తేదీన పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా ఎంతో బలోపేతమవుతోందన్నారు. సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి సాధించేలా అనేక సంస్కరణలు అమలు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన డయాలసిస్ కేంద్రం అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న డయాలసిస్ కేంద్రం పనులను శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 8 డయాలసిస్ యూనిట్లను, 8 పడకలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 46 కోట్ల రూపాయలతో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లు బ్రాడీపేట వద్ద నిడదవోలు, నరసాపురం ప్రధాన కాలువపై సుమారు 13 కోట్ల రూపాయలతో చేపట్టిన డబుల్ లైన్ బ్రిడ్జి పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం 100 పడకల ఆసుపత్రి ఆధునీకరణ పనులు, పంపుల చెరువు వద్ద జరుగుతున్న పనులు, ఓపెన్ థియేటర్ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా రామానాయుడు అధికారులతో మాట్లాడుతూ, ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసినందున వంతెన నిర్మాణ పనుల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేయాలన్నారు. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం, జగ్గన్నపేటలలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రతిపాదిత ప్రాంతాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మే 21వ తేదీన పరిశీలించారు. చెన్నై ప్రాంతీయ కార్యాలయం నుంచి వచ్చిన 6 సభ్యులతో కూడిన బృందం విమానాశ్రయం ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా పరిశీలించింది. జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, నీటి కాలుష్య నియంత్రణపై అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఆక్వా చెరువుల నుండి విడుదలయ్యే వ్యర్థ జలాలను డ్రైన్లు, కాలువలు, సహజ నీటి వనరుల్లోకి వదలకుండా నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎవరైనా కాలుష్యానికి కారణమైతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని రొయ్యల ఫీలింగ్ షెడ్లు, ఆక్వా యూనిట్లను ప్రత్యేకంగా తనిఖీ చేసి వ్యర్థ జలాలను శుద్ధి చేసి విడుదల చేస్తున్నారా లేదా నేరుగా వదులుతున్నారా అనే అంశాలను పరిశీలించాలన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. భీమవరంలో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున నిర్వహించి ప్రతి వ్యక్తికి యోగాను చేరువ చేయాలన్నారు. జూన్ 21 జిల్లా కేంద్రం భీమవరంలో 1000 మందితో భారీ యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అర్హత కలిగిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి వ్యక్తి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు. దీంతో పాటు మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. దేశ భద్రత వ్యవస్థలో డ్రోన్ల వినియోగం కీలకంగా మారనుందని జిల్లా సంయుక్త కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. నరసాపురం మండలం పెద్దమైనవానిలంకలోని డిజిటల్ శిక్షణా కేంద్రం దేశ రక్షణ దళాలు ఆధునీకరణలో భాగంగా సైనిక సిబ్బందికి డ్రోన్ సాంకేతికతపై 10 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రోత్సాహం, సహకారంతో నిర్వహించిన శిక్షణలో భారత త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పటివరకు విన్నారు. రచన ఇలపకుర్తి సుబ్బారావు, వ్యాఖ్యానం కె. సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.